Hi students, today I explain about the symmetrical top. The symmetrical body rotates about an axis which is fixed at one point. It's called precision. So precision అని అంటామట అంటే symmetrical body rotates about an axis which is fixed at one point. One point fixed అయితే దాన్ని rotating body అని అంటాం. అంటే ఇక్కడ ఒక రొటేటింగ్ బాడీని కనుక కన్సిడర్ చేసుకుంటే అంటే ఫిక్స్డ్ యాక్సిస్ తోటి ఒక రొటేటింగ్ బాడీని కూడా కన్సిడర్ చేసుకుంటే రొటేట్ అబౌట్ ది జెడ్ యాక్సిస్ గురించి మనం మాట్లాడుతాం. సో జెడ్ యాక్సిస్ అంటే XYZ కోఆర్డినేట్స్ అని వాటిని తీసుకుంటే XYZ కోఆర్డినేట్స్ మూడు కూడా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ లో ఉంటాయి. సో జెడ్ అనేది XY రెండింటికి కూడా ఏంటంటే పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ లో ఉంటుంది కాబట్టి బాడీ రొటేట్ అబౌట్ ది జెడ్ యాక్సిస్ నుంచి తిరుగుతూ ఉంది. సో ఇక్కడ ఫిక్స్డ్ యాక్సిస్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఒక టాప్ ని అజ్యూమ్ చేసుకోవచ్చు. అంటే టాప్ అంటే బొంగరం. సో ఒక టాప్ ని అజ్యూమ్ చేసుకున్నాం అనుకోండి. టాప్ ని అజ్యూమ్ చేసుకుంటాం. సో టాప్ ని అజ్యూమ్ చేసుకుంటే ఇది ఫిక్స్డ్ పాయింట్ ఫిక్స్డ్ యాక్సిస్ టు రొటేట్ ది బాడీ అంతా రొటేట్ అవుతుంది. సో బాడీ రొటేట్ అవుతుంది కాబట్టి యాక్సిస్ కూడా రొటేట్ అవుతుంది. ద రొటేషన్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ రొటేటింగ్ ఆఫ్ బాడీ రిజిడ్ బాడీ ఇస్ కాల్డ్ ది సిమెట్రికల్ టాప్ అని చెప్తాం అన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ యాక్సిస్ అనేది రొటేట్ అవుతూ కూడా ఇక్కడ టాప్ అనేది కూడా రొటేట్ అవుతూ ఉంది. దీని రొటేషన్స్ తో పాటు ఇది కూడా రొటేట్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటున్నాం అంటే సిమెట్రికల్ టాప్ కి మనం చెప్తున్నాం అన్నమాట. అయితే ఇలా తీసుకుంటే కనుక ఫర్ అజ్యూమింగ్ సిమెట్రికల్ టాప్ ని అజ్యూమ్ చేసుకుంటే ఇక్కడ సి అనే ఒక సెంటర్ తీసుకుని ఆ సెంటర్ యొక్క మాస్ వచ్చేసరికి mg కన్సిడర్ చేసుకుంటే సెంటర్ మాస్ mg అనే దాన్ని కన్సిడర్ చేసుకుంటే ద mg ఈజ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్స్ లో పనిచేస్తుంది. ఎందుకంటే డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఇది డౌన్వర్డ్ లో మనం రిప్రజెంట్ చేసుకున్నాం. సో అలాగే సి అనే పాయింట్ ఫ్రమ్ ఆరిజిన్ ఓ నుంచి చూడండి ఇక్కడ ఆరిజిన్ ఓ నుంచి సి అనే పాయింట్ రిప్రజెంట్ చేస్తున్నాం బై ది రెండు వెక్టార్స్ తోటి మనం దీన్ని రిప్రజెంట్ చేస్తున్నాం. ఆర్ అండ్ థీటా అనే వెక్టార్స్ నుంచి మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఈ ఆర్ అండ్ థీటా అనే వెక్టార్స్ తో రిప్రజెంట్ చేస్తూ ఇది రొటేట్ అవుతూ ఉంటే కనుక దీని మీద కొంత టార్క్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ టార్క్ ఫోర్స్ ఎంత టార్క్ టౌ ఇస్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎఫ్. ఆర్ అంటే వెక్టర్, ఎఫ్ అంటే ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుందని చెప్తాం. సో ఫోర్స్ అనేది యాక్ట్ అవుతూ ఉంటే ఈ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది mg మాస్ అండ్ గ్రావిటేషన్ ఫోర్స్ mg అనేది యాక్ట్ అవుతుంది కాబట్టి ఆర్ ఇంటూ mg అనే దాన్ని తీసుకున్నాం. సో దిస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద మాస్ అండ్ గ్రావిటేషన్. సో ఆర్ ఇంటూ mg sin 180 డిగ్రీస్ మైనస్ థీటా. సో ఆర్ ఇంటూ mg sin థీటా అనే దాన్ని మనం కన్సిడర్ చేస్తున్నాం. సో ఇదంతా ఏంటంటే టార్క్ అనేది ఈ ప్రెసిషన్ టాప్ మీద యాక్ట్ అవుతుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ అవర్ జనరల్ థింగ్ గా మనం మాట్లాడుకోవాలి అంటే ఇక్కడ టాప్ అనేది కనుక ఒకవేళ ఫోర్స్ అనే దాన్ని దీని మీద యాక్ట్ అవ్వకుండా ఉంటే ఏ ఫోర్స్ కూడా యాక్ట్ అవ్వకుండా ఉంటే ఇట్స్ రొటేట్ కంటిన్యూస్లీ రొటేట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇది దీని మీద కొంత ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంటే కనుక అది సమ్ టైమ్స్ రొటేట్ అయ్యి అక్కడి నుంచి రెస్ట్ పొజిషన్ వెళ్ళిపోతుంది. మనకి జనరల్ థింగ్ మాట్లాడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాప్ మనం ఫోర్స్ గా ఇలా వేసినప్పుడు ఏమవుతుంది అది రొటేట్ అవుతూ ఉంటుంది. దాని యాక్సిస్ ని బేస్ చేసుకుని సింగిల్ యాక్సిస్ ని బేస్ చేసుకుని రొటేట్ అవుతూ ఉంటుంది. సో రొటేట్ అవుతుందంటే దాని మీద కొంత ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది కాబట్టి ఒకవేళ మనం ఫోర్స్ ని యాక్ట్ చేయలేదు అనుకోండి ఇఫ్ ఇన్ కేస్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ జీరో దట్ రొటేటింగ్ బాడీ ఈస్ కంప్లీట్లీ ఇన్ రెస్ట్ పొజిషన్ లో వచ్చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ టార్క్ ఫోర్స్ అనేది యాక్ట్ అవడం వల్ల ఏంటంటే ఇది రొటేట్ అవుతూ ఉందని చెప్తున్నమాట. రిజిడ్ బాడీ కింద కన్సిడర్ చేసుకుని ఒక టాప్ ని అది రొటేట్ అవుతుంది అనే దాన్ని మనం ఇక్కడ మాట్లాడుతాం. సో ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ అనే వాటిని తీసుకున్న టార్క్ ఫోర్స్ అనే దాన్ని యాక్ట్ అవుతుంది కాబట్టి టార్క్ ఫోర్స్ దేని మీద యాక్ట్ అవుతుందంటే ఇది ఈ బల్జెస్ మీద అంటే దీని మీద ఉండే బల్జెస్ మీద ఈ టార్క్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతూ ఉందని చెప్పుకున్నాం. సరే ఇది ఎలా ఉంటే ఇక్కడ మనం ఈక్వేషన్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం ఆర్ ఇంటూ mg sin థీటా అని. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఒక టీ టైం అనే దాన్ని కనుక మనం కన్సిడర్ చేసుకుంటే టీ టైంలో సమ్ డిస్టెన్స్ అనేది ఇది రొటేట్ అయ్యింది అనుకోండి. అంటే సమ్ డిస్టెన్స్ అంటే సమ్ రొటేషన్స్ అనేవి జరిగినాయి అనుకోండి. సో టీ అనే టైంలో రొటేషన్ జరిగితే డెల్టా టీ టైం అనేది వేరియేషన్ కింద కన్సిడర్ చేస్తాం. డెల్టా టీ టైం అనేది వేరియేషన్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో వేరియేషన్ అనేది దాన్ని కన్సిడర్ చేస్తే కనుక సో dl/dt అంటే ఇక్కడ డెల్టా ఎల్ టైం అనేది దాన్ని కన్సిడర్ చేద్దాం. అంటే ఎలాగంటే ఒకవేళ ఎల్ టైం అనేది ఎల్ అనే దాని కనుక మనం యాంగులర్ మొమెంటం కింద కన్సిడర్ చేసుకుంటే డెల్టా ఎల్ అనేది చేంజ్ ఇన్ యాంగులర్ మొమెంటం కింద కన్సిడర్ చేస్తాం.
సో డెల్టా ఎల్ అంటే ఎలా డిఎల్ బై డిటి, డిఎల్ బై డిటి, దీన్ని డెల్టా ఎల్ బై డెల్టా టీ కింద కూడా తీసుకుంటే దీన్ని డిఎల్ బై డిటి కింద మనం చేంజ్ చేసుకుని రాసుకుంటాం. సో డిఎల్ బై డిటి అనే వాల్యూ వచ్చింది. ఒకవేళ ఇన్ కేస్ ఇలా కాకుండా అంటే డిఎల్ బై డిటి అంటే ఎల్ అనేది యాంగులర్ మూమెంటం అంటున్నాం. సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మూమెంటం విత్ రెస్పెక్ట్ టు టైం మనం మాట్లాడుతున్నాం కాబట్టి అంటే టైంతో యాంగులర్ మూమెంటం అనేది దీనికి చేంజ్ అవుతుంది. సో ప్రతి చోట కూడా చేంజ్ అవుతుంది. అంటే ఒక టైం సెట్ అయిన యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డి థీటా బై డిటి అని మాట్లాడుతున్నాం, డి థీటా బై డిటి. సో థీటా అనేది ఏమవుతుందంటే యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. సో యాంగిల్ అనేది చేంజ్ అయినప్పుడు ఇన్ టైం టీలో చేంజ్ అవుతుందని మనం మాట్లాడుతాం. అంటే టీలో చేంజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ t1 టైం దగ్గర ఒక పొజిషన్ లో ఉంటే కనుక t2 టైం దగ్గర అనదర్ పొజిషన్ మనం కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ t2 మైనస్ t1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా t అని తీసుకోవచ్చు. అలాగే θ2 మైనస్ θ1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా θ అని తీసుకోవచ్చు. సో అంటే ఏంటి, డెల్టా థీటా బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు డి థీటా బై డిటి కి ఈక్వల్ అని చెప్తున్నాం. అంటే ఈ థీటా వేరియేషన్స్ లో యాంగిల్స్ లో చేంజ్ అవుతుంది, ఇన్ టైం టీ లో చేంజ్ అవుతుంది. అంటే ఒక టైంలో సెట్ అయిన యాంగిల్ లో ఉన్న బాడీ అనదర్ టైంలో మళ్ళీ అనదర్ సెట్ అంటే వేరే యాంగిల్ లోకి చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాక్ తీసుకున్నాం, వాల్ క్లాక్ అని. వాల్ క్లాక్ తీసుకున్నాం అనుకోండి, వాల్ క్లాక్ లో నీడిల్ అనేది ఒక యాంగిల్ అంటే ఒక 45 డిగ్రీస్ లో మనం కన్సిడర్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. సో 45 డిగ్రీస్. అలా కాకుండా కొంత ఆఫ్టర్ సమ్ టైం మనం తీసుకుంటే కనుక ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే యాంగిల్ అనే దాంట్లో చేంజింగ్ అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి అనదర్ టైంలో దీని యాంగిల్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అంటే ఏంటంటే యాంగిల్తో టైంతో యాంగిల్ అనేది చేంజ్ అవుతూ ఉంది. అది రొటేటింగ్ బాడీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఒక థీటా కనుక అంటే ఇక్కడ డి పై యాంగిల్ కనుక మనం రిప్రజెంట్ చేసుకుంటే, డి పై యాంగిల్ అనే దాన్ని ఎందుకు రిప్రజెంట్ చేసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీ కోఆర్డినేట్స్ నుంచి ఇక్కడ నుంచి ఒక స్మాల్ స్పేస్ మనం కన్సిడర్ చేసుకుంటాం. స్మాల్ ప్లేస్ ని కన్సిడర్ చేసుకుంటే దీన్ని బి అండ్ సి ఏ కింద తీసుకుంటే ఈ ప్లేస్ ని డి డెల్టా ఎల్ అని తీసుకుందాం ఈ ప్లేస్ ని. సో డెల్టా ఎల్ అని తీసుకుంటే కనుక ఇక్కడ నుంచి ఒక డి పై యాంగిల్ మనం డెల్టా పై అనే యాంగిల్ ని మనం కన్సిడర్ చేద్దాం. సో డెల్టా పై అనే యాంగిల్ డిఎల్ అనే డిస్టెన్స్ గురించి మనం మాట్లాడుతాం. సో ఇప్పుడు ఇన్ దిస్ ప్లేస్ డెల్టా పై ని మనం కన్సిడర్ చేయాలి అంటే డెల్టా పై ఈజ్ ఈక్వల్ టు BC అంటే ఈ యాంగిల్ BC బై AC అనే దాన్ని మనం కన్సిడర్ చేద్దాం. BC బై AC అనే దాన్ని కన్సిడర్ చేసుకుంటే కనుక BC ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుంది అంటే BC ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ అనే దాన్ని మనం తీసుకోవాలి. సో డెల్టా ఎల్ బై AC అంటే మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆర్జిన్ నుంచి మనం మాట్లాడితే కనుక AC అనేది థీటా యాంగిల్ తోటి డివైడ్ అవుతుంది కాబట్టి అంటే థీటా యాంగిల్ తో రొటేట్ అవుతుంది కాబట్టి అక్కడ OC sin థీటా అనే దాన్ని తీసుకుంటాం. OC sin థీటా. సో OC sin థీటా అని తీసుకుంటే కనుక డెల్టా ఎల్ బై OC sin థీటా. OC అంటే ఎంత దీని వాల్యూ అంటే ఈ O నుంచి C ఉండే వాల్యూస్ ని మనం కన్సిడర్ చేస్తే అంటే నేను ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ పాయింట్ నుంచి కన్సిడర్ చేసి చెప్తున్నాను. మనం ఒక టాప్ ని కన్సిడర్ చేసుకున్నాం. సో టాప్ ని కన్సిడర్ చేసుకున్నప్పుడు దీని డిస్టెన్స్ ఎంత అంటే OC నుంచి L అనే డిస్టెన్స్ ని కన్సిడర్ చేస్తాం. డెల్టా L ఈజ్ ఈక్వల్ టు L sin థీటా. డెల్టా L ఈజ్ ఈక్వల్ టు L sin థీటా అనే వాల్యూని తీసుకున్నాం. సో ఈ డెల్టా L వాల్యూ అనేది మరి దేనికి ఈక్వల్ గా ఉందంటే R అనే దానికి ఈక్వల్ గా ఉంటుంది. R అనేది అంటే ఏంటి, R అనేది మనకు ఆల్రెడీ R into F is equal to R into mg and R into mg sin theta అనే వాల్యూస్ మనం కన్సిడర్ చేసాం. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ మనం ఏం రాస్తామంటే R mg sin theta అనే దాన్ని ప్రెజెంట్ చేస్తాం. సో R mg sin theta అనే దాన్ని రిప్రజెంట్ చేస్తే సో R mg sin theta by L sin theta. సో sin theta క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ మనకు ఉండేవి ఏంటి R mg by L అనే వాల్యూ ఉంటుంది. R mg by L అనే వాల్యూ మనకు ఆల్రెడీ వి నో దట్ L is equal to I omega అని. L equal to I omega వాల్యూ తీసుకుంటే R mg by I omega అనే వాల్యూ ఇక్కడ మనకి రిప్రజెంట్ చేస్తాం. సో ఇదంతా ఇది దేనికంటే స్పిన్నింగ్ ఆఫ్ రొటేటింగ్ బాడీకి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ
కొన్ని కోన్స్ గురించి మనం మాట్లాడితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైరెక్ట్ కోన్ అనేది మనం కన్సిడర్ చేసాం. అలా కాకుండా ఈ కోన్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, అంటే సి అనే పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి 2 వెక్టర్స్ తో రిప్రజెంట్ చేసాం. సో ఇక్కడ 2 వెక్టర్స్ తో రిప్రజెంట్ చేస్తే ఒక ఎల్ వాల్యూ, యాంగులర్ మొమెంటం ఎల్ వాల్యూ అనే దాన్ని తీసుకుంటాం. సో ఎల్ వాల్యూ అనే దాన్ని తీసుకుంటే డెల్టా ఎల్ అనే వాల్యూ అంటే ఎంత డిస్టెన్స్ చేంజ్ అయిన డిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక ఈ చేంజ్ బీసీ నుంచి బీసీ ఏరియా కనుక ఇన్ఫినిటెసిమల్ స్మాల్ ఏరియా కన్సిడర్ చేస్తే ఆ వాల్యూ డెల్టా ఎల్ అనే దాన్ని తీసుకున్నాం. సో యాంగిల్ వచ్చేసరికి డెల్టా పై అనే వాల్యూని కన్సిడర్ చేసుకుని దాని నుంచి మనకి ఫైనలీ RmG/L అనే దాన్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇది స్పిన్నింగ్ ఆఫ్ సిమెట్రికల్ టాప్ అండ్ స్పిన్నింగ్ టాప్ గురించి మనం మాట్లాడితే ఈ విధంగా ఈక్వేషన్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే దీంట్లో ఏంటంటే ఒక రొటేటింగ్ బాడీ గురించి మనం మాట్లాడుతాం, అంటే అబౌట్ ది ఫిక్స్డ్ యాక్సిస్, రొటేటింగ్ బాడీ అబౌట్ ది ఫిక్స్డ్ యాక్సిస్. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టాప్ అనే దాన్ని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకున్నాం. సో టాప్ అనే దాన్ని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా ఎందుకు మాట్లాడుకున్నాం అంటే ఇక్కడ ఒక ఫిక్స్డ్ యాక్సిస్ తోటి ఇది రొటేట్ అవుతూ ఉంటుంది టాప్ ఎప్పుడు. అంటే ఫిక్స్డ్ యాక్సిస్ తో రొటేట్ అవుతూ ఉంటే కనుక అంటే యాక్సిస్ కూడా రొటేట్ అవుతూ ఉంది, అలాగే బాడీ కూడా, అంటే ఈ రొటేటింగ్ బాడీ కూడా పైన టాప్ కూడా రొటేట్ అవుతూ ఉంది. అంటే రొటేషన్స్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్స్ ఆఫ్ రిజిడ్ బాడీ, రొటేటింగ్ బాడీ. సో ఇట్స్ కాల్డ్ సిమెట్రికల్ టాప్ అని మాట్లాడతాం. అంటే యాక్సిస్ తో పాటు బాడీ కూడా రొటేట్ అవుతుంది అని మాట్లాడతాం. సో రొటేట్ అవుతూ ఉంటే ఇన్ టైం టీలో వీటి మీద ఫోర్స్ అనేది టీలో ఇక్కడ T1 T2 అనే టైం కనుక తీసుకుంటే డెల్టా టీ వేరియేషన్ వచ్చేసరికి డెల్టా టీ, అలాగే యాంగిల్స్ వచ్చేసరికి వేరియేషన్ డెల్టా థీటా అనే వాటిని రిప్రజెంట్ చేస్తాం. సో డెల్టా థీటా బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు డి థీటా బై డిటి అనే వాల్యూస్ మనం కన్సిడర్ చేస్తాం. అలాగే ఇక్కడ టార్క్ అనే దాన్ని కూడా యాడ్ చేస్తాం, టార్క్ అనే దాన్ని కూడా మనం కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎర్త్ అనేది మూవ్ అవుతుందని చెప్తాం, రొటేట్ అవుతుంది, రొటేట్ అబౌట్ ది యాక్సిస్, దాని యాక్సిస్ తోటి రొటేట్ అవుతూ ఉంది. సో రొటేట్ అవుతూ ఉంటే దాని మీద కూడా ఏంటంటే టార్క్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఎందుకంటే టార్క్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుందంటే బల్జెస్ అనేవి ఉంటాయి. అంటే ఎర్త్ అనేది ఒక సర్క్యులర్ కాదు, ఒక సర్కిల్ కాదు, ఎర్త్ షేప్ అనేది ఒక సర్కిల్లో ఉండదు, ఎలిప్టికల్ షేప్ లో ఉంటుందని చెప్పుకున్నాం. సో ఎలిప్టికల్ షేప్ అంటే ఏంటంటే సైడ్ బల్జెస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఆ బల్జెస్ మీద ఏముందంటే టార్క్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది అనే దాని గురించి చెప్పుకున్నాం. సో అలాగే ఇక్కడ కూడా ఈ టాప్ మీద సైడ్ బల్జెస్ కింద ఫామ్ ఉంటుంది కాబట్టి ఈ బల్జెస్ మీద టార్క్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది అనే దాని గురించి మనం మాట్లాడుతాం. సో ఆ టార్క్ గురించే ఈ వాల్యూస్ అన్ని కూడా మనం రిప్రజెంట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇది సిమెట్రికల్ టాప్. అంటే ఇక్కడ డెల్టా పై బై డెల్టా టీ అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. డెల్టా పై అనేది ఏంటంటే ఒక యాంగిల్ అనే దాన్ని మనం రిప్రజెంట్ చేస్తాం. సో యాంగిల్ అనే దాన్ని కనుక రిప్రజెంట్ చేస్తుంటే కనుక ఈ డెల్టా పై వాల్యూ దేనికి అంటే డెల్టా పై బై డెల్టా టీ డబ్ల్యూపీ అంటే యాంగులర్ వెలాసిటీ అనే దాన్ని కన్సిడర్ చేస్తాం. యాంగులర్ వెలాసిటీ WP is equal to డెల్టా పై బై డెల్టా టీ. సో డెల్టా పై వాల్యూస్ అనే వాటిని కన్సిడర్ చేస్తాం ఇక్కడ. అంటే రిప్రజెంట్ చేస్తే RmG/L అనే వాల్యూ వచ్చింది. సో ఈ RmG/L అంటే I ఒమేగా కాబట్టి సో మనం దీన్ని mgr/I ఒమేగా అని రాయాలి. సో mgr/I ఒమేగా. సో ఎంత WP is equal to, సో అంటే ఏంటంటే డెల్టా L డెల్టా T tends to 0 అని కనుక మనం కన్సిడర్ చేసుకుంటే కనుక WP is equal to డెల్టా పై is equal to mgr/I ఒమేగా అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో mgr/I ఒమేగా అనే దాన్ని తీసుకుంటే కనుక ఇక్కడ టౌ వాల్యూస్ మనం రిప్రజెంట్ చేస్తాం. టౌ వాల్యూస్ ఎంత అంటే టౌ ఈక్వల్ టు R ఇంటూ F అని చెప్తున్నాం కదా. సో DL డెల్టా L బై డెల్టా T వాల్యూ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇక్కడ టౌ ఈజ్ ఈక్వల్ టు డెల్టా L బై డెల్టా T వాల్యూస్ మనం కన్సిడర్ చేయాలి. యాక్చువల్ గా డెల్టా T అంటే ఎంత, డెల్టా L ఈజ్ ఈక్వల్ టు టౌ డెల్టా T, డెల్టా L ఈజ్ ఈక్వల్ టు టౌ డెల్టా T అనే వాల్యూని మనం చెప్తున్నాం. అంటే డెల్టా L ఈజ్ ఈక్వల్ టు టౌ డెల్టా T అయింది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏంటంటే అబౌట్ ది జెడ్ యాక్సిస్ మాట్లాడుతాం. సో అబౌట్ ది జెడ్ యాక్సిస్ ని మనం రిప్రజెంట్ చేయాలి అంటే సిమెట్రికల్ టాప్ లో జెడ్ యాక్సిస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ డెల్టా పై వాల్యూ అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. జెడ్ యాక్సిస్ ని మనం కాల్కులేట్ చేయాలంటే కనుక రొటేటింగ్ బాడీని ఇక్కడ డెల్టా పై అనే వాల్యూని మనం కాల్కులేట్ చేయాలి. సో డెల్టా పై వాల్యూని కాల్కులేట్ చేయాలంటే యాంగులర్ మొమెంటం L అనే దాన్ని కన్సిడర్ చేయాలి. ఇన్ టైం T లో తీసుకోవాలి, ఇన్ టైం
t లో. సో WB is equal to delta pi by delta t and delta pi is equal to BC by AC అనే వాల్యూస్ తీసుకున్నాం. దట్ ఈక్వల్ టు delta L by OC sin theta. వాల్యూస్ అనేవి L sin delta L by L sin theta అనే దాన్ని అప్లై చేసి ఫైనల్లీ mgr by I omega అనే దాన్ని మనం కన్సిడర్ చేసుకున్నాం. ఇదంతా దేనికంటే ఒక సిమెట్రికల్ టాప్ గురించి అని మనం మాట్లాడుతున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ గైరోస్కోప్ కూడా సిమిలర్ గా సిమెట్రికల్ టాప్ లాగే ఉంటుంది. గైరోస్కోప్ కూడా అంటే గైరోస్కోప్ అంటే గైరేషన్స్ వచ్చేసరికి ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ గురించి మనం మాట్లాడతాం. అంటే అబౌట్ ది యాక్సిస్ రొటేట్ అవుతూ ఉంటుంది అది కూడా. సో అది కూడా ఒక రిజిడ్ బాడీ రొటేటింగ్ బాడీ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ రొటేటింగ్ బాడీ ఏంటంటే ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే mgr by I omega అనే దాన్ని కూడా అక్కడ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. సో దాన్ని నెక్స్ట్ టాపిక్ లో మనం మాట్లాడుకోవచ్చు. ప్రెసెంట్ అంటే సిమెట్రికల్ టాప్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ దీంట్లో ఈ కోన్ గురించి అంటే ఒక స్మార్ట్ కోన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. దీని సెంటర్ బాడీ గురించి అంటే సెంటర్ బాడీ అంటే ఈ పాయింట్ కాడి నుంచి మనం పాయింట్ దగ్గర నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ పాయింట్ మనం ఏమన్నాం అంటే C కింద కన్సిడర్ చేసుకుని సో ఇది రొటేట్ అవుతుంది కాబట్టి అబౌట్ ది యాక్సిస్ రొటేట్ అవుతుంది కాబట్టి దీని వాల్యూనే mg కింద కన్సిడర్ చేసాం. mg సో అంటే మాస్ అనేది mg కింద కన్సిడర్ చేసుకున్నాం. సో ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అట్రాక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని డౌన్వర్డ్ డైరెక్షన్స్ లో నేను రిప్రజెంట్ చేస్తాను. సో డౌన్వర్డ్ డైరెక్షన్స్ లో రిప్రజెంట్ చేస్తే ఈ యాక్సిస్ మనం రిప్రజెంట్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా 2 వెక్టార్స్ కావాలి. సో r and θ అనే వెక్టార్స్ మనం కన్సిడర్ చేసుకుందాం. సో r and θ అనే వెక్టార్స్ తోటి ఇది θ యాంగిల్ తోటి అది రొటేట్ అవుతూ ఉంది. బాడీ అనేది రొటేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ థీటాలో డీవియేషన్స్ అంటే చేంజెస్ వస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ θ1 లో ఇక్కడ ఎలా ఉంటే θ2 లో అనదర్ ప్లేస్ చేంజ్ అవుతుందా లేకపోతే θ3 ఇలా చేంజ్ అవుతుందా అనే దాని గురించి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఫైనల్లీ మనం అప్లై చేసిన ఈక్వేషన్స్ ఇలా